కంభం మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కందుల నాగార్జున రెడ్డి 20వ వర్ధంతి సందర్భంగా మార్కాపురం జిల్లాలోని కంభం మరియు బెస్తవారిపేట ప్రాంతాల్లో అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1989 సెప్టెంబర్ 20వ తేదీన ఉమ్మడి రాష్ట్ర మాజీ నీటిపారుదల శాఖ మంత్రి స్వర్గీయ కందుల ఓబుల్రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం జలప్రతిజ్ఞ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఉద్యమం నిర్వహించారని తెలిపారు. 1992 ఆగస్టు నెలలో స్వర్గీయ కందుల నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రసంగించిన విషయాన్ని వక్తలు గుర్తు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు సాధించి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నాగార్జున రెడ్డి గారు కృషి చేశారని, వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావాలని గంజి యాత్రలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించారని పేర్కొన్నారు. పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల వారికి అందించిన సహాయ సహకారాలు ఈ సందర్భంగా వక్తలు స్మరించారు. అనంతరం నాగార్జున రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి జంక్షన్ వద్ద ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం సర్పంచ్ పల్నాటి బోడయ్య, మాజీ ఎంపీపీ రవికుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ రావిపాటి రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆదినారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ కొండారెడ్డి, వెలుగొండ మరియు మార్కాపురం జిల్లా సాధన సమితి అధ్యక్షులు దేవిరెడ్డి నాగేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.